హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనం చాలా డేస్ నుంచి ఎదురు చూస్తున్న ఏపీ ఈసెట్ 2025 సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు నోటిఫికేషన్లో ఇది వచ్చేసి మనకు టోటల్గా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. ఇది అఫీషియల్గానే రిలీజ్ చేయించారు. సో మనం అఫీషియల్గా రిలీజ్ చేసినట్టు ఎలా చెక్ చేసుకోవాలి, నేను ప్రీవియస్ కూడా చాలా వీడియోస్లో చెప్పాను. మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ అని సెర్చ్ చేయగానే మనకు ఒక వెబ్సైట్ వస్తుంది. అక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆ వెబ్సైట్ అనేది 2025 అడ్మిషన్స్ అనేవి ఉంటే సో అదనేది మనకు చేంజ్ అయినట్టు అక్కడనే మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఒకసారి నోటిఫికేషన్ అనేది చూసుకుంటే అంటే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫీ ఎప్పుడు పే చేయాలి, ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది చెప్పి డీటెయిల్గా మనకైతే ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఫీ పే చేయాలనుకుంటే మనకు డేట్ వచ్చేసి July 4 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ July 8 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అనమాట ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అట్ ద నోటిఫైడ్ హెల్ప్లైన్ సెంటర్స్ అని చెప్పేసి మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు July 4 నుంచి July 9 దాకా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. అండ్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అనమాట. అంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారు అండ్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి July 7 నుంచి July 10 దాకా అయితే మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట. మనము ఆప్షన్స్ పెట్టుకోవడానికి. అండ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అంటే మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏవైనా ఒక ఆర్డర్ చేంజ్ చేయాలనుకున్నా లేకుంటే కొత్తగా ఏమైనా కాలేజ్ యాడ్ చేయాలనుకున్నా ఉన్న కాలేజీని తీసేయాలనుకున్నా కూడా మనకు ఒక డేట్ ఉంటుంది. సో అది వచ్చేసి మనకు July 11 అనేది మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మన చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్. అండ్ రీజ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి అంటే మనం ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు వచ్చేసి July 13 అయితే తెలుస్తుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే July 14 నుంచి July 17 లోపు మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ అనేది చేసేసేయాలి. అంటే మనం డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్ళి కాలేజీలో అయితే సబ్మిట్ చేయాలన్నమాట మనకి అలాట్ అయిన కాలేజీలో. అండ్ క్లాస్ వర్క్స్ అనేవి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే July 14 నుంచి అయితే క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు టోటల్గా ఫస్ట్ ఫేజ్ సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు ఫీను ఎప్పుడు పే చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు అయిపోతుంది, క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి డీటెయిల్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము రిజిస్ట్రేషన్ ఫీ అనేది కేటగిరీ వైజ్గా ఎవరెవరు ఎంత పే చేయాలని ఒకసారి చూసుకున్నట్టయితే ద ప్రాసెసింగ్ ఫీ ఫర్ ద వెబ్ కౌన్సిలింగ్ ఈజ్ 1200 అనమాట. ఇది వచ్చేసి మనకి ఓసీ కేటగిరీస్ అండ్ బీసీ కేటగిరీకి వాళ్ళకైతే అండ్ 600 ఫర్ ద ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి అనమాట. సో మనమైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఫీ పే చేయాల్సింది వచ్చేసి ఓసీ బీసీ వాళ్ళు అయితే 1200 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మనకు 600 అయితే పే చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనమాట. ఈ నోటిఫికేషన్ మీరు కూడా ఇన్ డీటెయిల్ చూడాలనుకుంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ అని సెర్చ్ చేయండి. అక్కడ ఫస్ట్లో వెబ్సైట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే అక్కడే మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినప్పుడు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ పీడిఎఫ్ లింక్ ఇచ్చాను, ఒకసారి క్లిక్ చేసి మీరు డీటెయిల్గా ప్రతి ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, డాక్యుమెంట్స్ అనేవి మనం ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి మీకు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇన్ డీటెయిల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, మనం డాక్యుమెంట్స్ అనేవి ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి డీటెయిల్ అయితే చెప్తా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.